ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే రే గౌతమ్, ఇంద్ర ఎక్కడ్రా? ఏడువాడు? చెప్తానన్న, ఇప్పుడే వస్తాను. వస్తానన్న. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడే వస్తాను. రే గౌతమ్, వీడొకడు బయట నుండేమో చూద్దాం పద. ఓ, నువ్వు కాశ్మీర్ నుంచి వచ్చేసావా గౌతమ్? ఎక్కడ తను? ఓ, రెడీ అవుతున్నాడా? నేను ఆల్రెడీ రెడీ అయ్యాను గౌతమ్. కాసేపట్లో మా పెళ్ళి. అర్జున్ అంకుల్ మాట ఇచ్చినట్టు నాకు న్యాయం జరగబోతోంది. నేను మీ ఇంటి కోడల్ని కాబోతున్నాను. నాకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది గౌతమ్. పతితి, ఇంద్ర చనిపోయిన విషయం నీకు తెలుసని నాకు తెలుసు. కాశ్మీర్లో ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకున్న నువ్వు హైదరాబాద్ రాగానే ఆ నిజం చెప్పకుండా ఎందుకు ఇంద్రని కలిశాను, మాట్లాడాను అని అబద్ధం చెప్పావు? ఎందుకు పెళ్లిని మండపం దాకా తీసుకొచ్చావు? ఇంకా ఇంద్రతో పెళ్లి అవుతుంది అని బుకాయిస్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అదితి? నేను కొత్తగా ఏం చేస్తున్నాను గౌతమ్? నువ్వు చేసిందే నేను చేస్తున్నాను. ఇంద్ర చనిపోయిన విషయం నువ్వు దాచిపెట్టావు. ఇంద్రతో ఫోన్ చేయించావు, వీడియో కాల్ కూడా చేయించావు. అది నేను మా అమ్మా నాన్నల కోసం చేశాను. మరి నువ్వు దేనికి చేసావు? నీకోసం చేశాను. నా కోసమా? నీలో నా మీద ఇంకా మిగులున్న ప్రేమను బ్రతికించుకోవడం కోసం చేశాను. నేను నీ సొంతం అవ్వడం కోసం చేశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అదితి? ఇంకా నాలో నీ మీద ప్రేమ మిగిలి ఉండడం ఏంటి? అసలు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. అవునా? అయితే ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దని నాతో ఎందుకు చెప్పావు? ఇందిర బతికలేడు కాబట్టి. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? అంటే అది ఇంద్ర లేడన్న విషయం దాచిపెట్టి నాతో ఇంద్రని పెళ్లి చేసుకోవద్దని నువ్వు చెప్తే నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా గౌతమ్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది, అందుకే ఇంద్రకి నేను సొంతం అవ్వడం ఇష్టం లేక నన్ను దక్కించుకోవడానికి అలా చెప్తున్నాను అని అనుకుంటాను కదా. అలా ఎందుకు అనుకుంటావు? నేను అలాగే అనుకుంటాను. ఇంద్రాని పెళ్లి చేసుకోవద్దు అన్నావు. ఇంద్రతో పెళ్ళైతే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పావు. అంటే నేను నీతో మాత్రమే హ్యాపీగా ఉండగలనని కదా నీ ఫీలింగ్? అలాంటిదేమీ లేదు అదితి. నువ్వు ఇంద్రని తప్ప ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని నేను చెప్పాను కదా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని నీకు తెలుసు గౌతమ్. అందుకే కావాలంటే వేరే ఎవరైనా పెళ్లి చేసుకో అని చెప్పావు. నేను నీకు కావాలి, నువ్వు నన్ను మర్చిపోలేవు. మన ప్రేమ అలాంటిది. అసలు నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు అదితి. నీ మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఒకసారి కళ్ళు మూసుకో గౌతమ్. నీ మనసులో నేనున్నానో లేదో కనిపిస్తుంది. నీ గుండెల్లో నేనే వినిపిస్తాను. కళ్ళు మూసుకొని చూడు గౌతమ్. నీ మనసులో ఏముందో చూడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అదితి? అసలు ఇంద్ర గురించి తెలిసి పెళ్లి దాకా ఎందుకు వచ్చావు అది చెప్పు. దానికి నేను సమాధానం చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. కళ్ళు మూసుకుని నీ గుండెల మీద చేయి వేసుకుని నీకెవరు కనిపిస్తున్నారో చూడు. ఎవరు వినిపిస్తున్నారో విను గౌతమ్. డూ ఇట్ గౌతమ్, కమ్ ఆన్, డూ ఇట్. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు,
ఎవరు కనిపించారు గౌతమ్? నేనే కనిపించాను కదా. చెప్పాను కదా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఈ పెళ్లి ఆపమన్నావు కదా, పద. నీ మనసులో నేనున్నానని అందరితో చెప్పు. ఇప్పుడే ఈ పెళ్లి నాపేస్తాను, పద. అదితి, నేను అలా చెప్పలేను. ఏ, నీ మనసులో నేను లేనా? నేను కాకుండా వేరే ఎవరున్నారు? చెప్పు గౌతమ్. ఇప్పుడు ఇవేమీ వద్దు అదితి. ఈ పెళ్లి జరగదు. ఇంద్ర లేడన్న విషయం మా అమ్మ నాన్నలతో చెప్పొద్దు ప్లీజ్. అదేలా గౌతమ్, పెళ్లి ఆపడానికి కారణం కావాలి కదా. మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పడం. రెండు, ఇంద్ర చనిపోయాడని చెప్పడం. మూడో ఆప్షన్ లేదు. అలా చెప్పొద్దు అదితి. ఇంద్ర గారు లేరని తెలిస్తే అర్జున్ సార్, సుభద్ర గారు తట్టుకోలేరు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అహల్య. ఇది నాకు గౌతమ్కి మధ్య నడుస్తున్న విషయం. నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. చెప్పు గౌతమ్, అందరి ముందు నన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్తావా, లేక ఇంద్ర చనిపోయాడని నన్ను చెప్పమంటావా? నేను అలా చేయలేను అదితి, అర్థం చేసుకో. నేను చెప్పింది నువ్వు చేయకపోతే నేను చేయాలనుకున్నది నేను చేయక తప్పదు. హా, అయ్యో అయ్యో, అదితి, అదితి, ఆగదితి. ఇంద్ర బయట కూడా లేడేంటండి? ఒక పక్క ముహూర్తానికి కూడా టైం అవుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు. పెళ్లి టైం కల్లా వస్తానని ఇంద్ర చెప్పాడు కదా. పద. అదితి, 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 నేను చెప్పేది వినతి ప్లీజ్. వదులు. ప్లీజ్ అదితి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అదితి, అదితి, ప్లీజ్ అదితి, నువ్వు నిజం చెప్తే 2 నిండు ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నాది కూడా నిండు ప్రాణమే. నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా. ఏమైందండి? ఏం లేదు సుభద్ర, ఎందుకో కాస్త తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఇంద్ర గురించి టెన్షన్తో అలా అవుతుందేమోనండి. కంగారు పడకండి. మీరన్నట్టు ఇంద్ర వస్తాడు. ఈ పెళ్లి జరుగుతుంది. అమ్మా అదితి, ఇంద్ర ఇంకా రాలేదేంటమ్మా? గౌతమ్ కాశ్మీర్ వెళ్ళి ఇంద్రని తీసుకొచ్చాడని చెప్పావు కదా. గౌతమ్ మాత్రమే కనిపించాడు. ఇంద్ర ఎక్కడమ్మా?